హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో తవ్వే కొద్దీ ఆసక్తికర విషయాలు బయటపడుతున్నాయి. కేసు విచారణ సాగే కొద్దీ కొత్త పేర్లు తెరపైకొస్తున్నాయి. తాజాగా ఈ కేసులో డీటీసీపీ డైరెక్టర్ దేవేందర్ రెడ్డి పేరు వెలుగు చూసింది. డిప్యూటీ డైరెక్టర్ జగన్ మోహన్ విచారణలో దేవేందర్ భాగవతం బయటకొచ్చింది. డీటీసీపీ డిప్యూటీ డైరెక్టర్ జగన్ మోహన్ విచారణలో ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. జగన్మోహన్ స్టేట్మెంట్లో డీటీసీపీ డైరెక్టర్ దేవేందర్ రెడ్డి పేరు బయటపడింది. భూ మార్పిడి ఫైల్స్లోని కమిటీ మినిట్స్ పై అడ్డదారిలో సంతకాలు చేశారు దేవేందర్ రెడ్డి. శివబాలకృష్ణ వ్యవహారంలో దేవేందర్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. గత నెల లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికిపోయారు డీటీసీపీ అధికారి జగన్మోహన్. డీటీసీపీ అనుమతులకు సంబంధించి ఉన్నతాధికారులకు కూడా వాటా ఇచ్చాలని ఏసీబీకి తెలిపారు జగన్మోహన్. మరోవైపు హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో ఏసీబీ మరో ముగ్గురిని అరెస్టు చేసింది. ఆయన ఆస్తులకు బినామీలుగా వ్యాపారులు గొడవర్తి సత్యనారాయణమూర్తి, పెంట భరత్ కుమార్, ప్రైవేట్ ఉద్యోగి పెంట భరణీకుమార్ వ్యవహరిస్తున్నట్లు గుర్తించింది. అక్రమార్జనతో కొనుగోలు చేసే ఆస్తులను శివబాలకృష్ణ వీరి పేరిట రిజిస్టర్ చేయించేవాడని తేల్చింది. శివబాలకృష్ణ ఇంట్లో సోదాల సమయంలో వీరి ఇళ్లలోనూ సోదాలు జరిగాయి. కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్న అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఏసీబీ కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించడంతో చంచల్గూడ జైలుకు తరలించారు. ఈ కేసులో ఇప్పటి వరకు 5గురు అరెస్ట్ అయ్యారు. శివబాలకృష్ణ, ఆయన సోదరుడు శివనవీన్ అరెస్ట్ కాగా బెయిలుపై విడుదలయ్యారు.